భాగ్యనగర్ ప్రజలకు విజ్ఞప్తి. వర్షపు నీరే జీవనాధారం, కాపాడుకొనుట మన బాధ్యత. మన నగరం ఒక బెంగళూరు నగరం కావద్దని నా తపన. 300 కిలోమీటర్ నుంచి నల్లా ద్వారా వచ్చే నీరు రోడ్లపై పొంగి పొర్లుతూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. వాటికి ఆన్ ఆఫ్ ఉండదు, నల్లాలు ఆపు చెయ్యరు, ఇంకుడు గుంతలు కానరావు. ఇండ్ల చుట్టూ సీసీ రోడ్లు, నగరమంతా ఎక్కడ కాలు పెట్టినా మట్టి తగలని పరిస్థితి. వర్షం పడితే ఒక్క చుక్క కూడా భూమిలోకి పోయే దారి లేదు. మూత్రం పోస్తే మూసీ నది దాటిపోతూ ఉంది. ఉన్న కొన్ని చెరువులు మాయమైపాయే. ఉన్న చెరువులు మురుగునీటితో, ప్లాస్టిక్ కవర్తో నిండి గిన్నెలా మారిపాయే. నీటి నిల్వ ఉండదాయే. నీరు భూమిలోకి ఇనకగా భూగర్భ జలాలు పెరగవాయే. చెరువులు లోతు తీయాలని మా యొక్క విజ్ఞప్తి. వర్షపు నీరు గతంలో పట్టణ ప్రాంతాలు గ్రామాలుగా ఉన్నప్పుడు పెంకుటిన్లపై నీరు భూమిలోకి పోయేది. మనం స్నానం చేసేటప్పుడు జగ్గుతో 50% నీళ్లు కూడా మన శరీరం మీద పడటం లేదని ఒకసారి గమనించండి. భవిష్యత్తులో 3000 అడుగుల లోతు బోరు వేసినా 3 చుక్కల నీరు రాదేమోనని భయమేస్తుంది. అవసరానికి రక్తం దొరుకుతుందేమో కానీ నీరు దొరకదేమో అని అనుమానంగా ఉంది. ఇంట్లో ప్లాట్లలో బోరు వేసేటప్పుడు ప్రభుత్వ అధికారులు, నీటిపారుదల శాఖ కానీ ఎంఆర్ఓలు కానీ ఇంట్లో ఇంకుడు గుంత ఉంటేనే అనుమతి ఇచ్చే విధంగా ప్రభుత్వం జీవో తేవాలి. వెంచర్లు వేసేటప్పుడు ప్లాట్లు చేసేవారు వారి ప్రతి ప్లాటుకు ఇంకుడు గుంత ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా సంబంధిత శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. గతంలో ప్రభుత్వం చేసినటువంటి ఇంకుడు గుంతలను శుద్ధి చేయాలి. నీటిని పొదుపు చేయాలంటే బట్టలు ఉతికిన నీటిని, కూరగాయలు, బియ్యం కడిగిన నీరు, ఇంట్లో ఫిల్టర్ ద్వారా, ఏసీ ద్వారా వచ్చే నీటిని బాత్రూంలో వాడండి. అంట్లు తోమిన నీటిని మొక్కలకు వాడండి. విద్యార్థులకు నీటిపై అవగాహన కల్పిస్తూ బోధించాలి. విద్యార్థి ఇంట్లో 2 మొక్కలున్నా, ఇంకుడు గుంత ఉన్నా 2 మార్కులు ఇచ్చే విధంగా ప్రోత్సహించినట్టయితే భవిష్యత్తుకు మనం బాటలు వేసిన వారం అవుతాం, ఎడ్యుకేట్ చేసిన వారం అవుతాం. ఈ యొక్క అంశాన్ని పాట రూపంలో మా తల్లి సుశీలమ్మ గారి జ్ఞాపకార్థం మా శ్రేయోభిలాషి గాయకుడు, కవి తక్కెళ్లపల్లి మురళీధర్ రావు గానం చేసిన వానమ్మ పాటను యూట్యూబ్లో తిలకించి మమ్ములను ప్రోత్సహించగలరని మా యొక్క విజ్ఞప్తి.